సో మీరు మధ్యలో ఒకసారి సంవత్సరం నేను చికెన్ ముట్టనని ప్రామిస్ చేసుకున్నారు. సో ఇప్పుడు టెంప్ట్ అవ్వలేదా తినాలి అని? నేను చెప్పిన తర్వాత మీడియా 1 year నన్ను కాపలా కాసింది. ఎక్కడికి పోయినా పొరపాటు తింటాడేమో మళ్ళీ ఎక్స్పోజ్ చేద్దాం అని చెప్పేసి ట్రై చేశారు. నేను పాదయాత్ర నల్గొండ జిల్లాలో పాదయాత్ర చేస్తుంటే మిర్యాలగూడ నుంచి రిమోట్ విలేజ్లో మధ్యాహ్నం భోజనం పెట్టారు. తెలంగాణలో భోజనం అంటే అంతా నాన్ వెజిటేరియన్ ఉంటుంది, వెజిటేరియన్స్ ఉండదు. ఓ రసం ఉంటే ఉంటుంది, అంతే, రసం కూడా ఉండదు. ఆడిపోతే వాళ్ళు అన్నీ పెడుతుంటే నాకు వద్దయా, నాకు సాంబార్ పోయమన్నా. ఎవరు లేదు సార్, తలుపులంతా వేసేసినాము అని అన్నారు. అయినా నా కోసం ఇంపోజ్ చేసుకుంది కదా, ఇంకొకటి ఇంపోజ్ చేసింది కాదు ఇది. గాంధీ జయంతి రోజు తినడం పొరపాటు అనుకున్నాను, వద్దనుకున్నా 1 year పనిష్మెంట్ ఇచ్చుకున్నా. కాబట్టి నాకు సాంబార్ ఉంటే పోయండి, మజ్జిగ ఉంటే పోయండి అని అన్నా. సరే మా సాంబార్తో తిన్నా. అప్పుడు ఒక రిపోర్టర్ వచ్చి అయ్యప్ప డ్రెస్లో వచ్చాడు, కెమెరా తీసి ఫోటో తీశాడు. ఎవరైనా ఏం సార్ మమ్మల్ని డిసప్పాయింట్ చేస్తారు, ఎంత దూరం వచ్చాను సార్ మీకోసం, ఇంత మా ఉంటే నాన్ వెజ్ ఒక్కడానికి తినకూడదు సార్ అంటాడు. నీకే వచ్చారు గొడవ, నేను వచ్చేది. అట్లా 1 year ఖచ్చితంగా. నేను ఇటలీ కూడా పోయా, ఇటలీ కాన్ఫరెన్స్కి. అక్కడ కూడా ఈ కేకులు ఆకులు అలువులు తిందని చెప్తే నేను దాన్ని ఇష్టపోలేదు. 1 year తర్వాత మళ్ళీ ఫ్రీ. సో ఇంత చూసారు, ఇంత చేస్తున్నారు, మీ ఇల్లు ఇంకా చాలా సింపుల్గా లిమిట్లో ఉంది. మీరు ఏమైనా పర్టికులర్గా ఉన్నారా దీని గురించి? అంటే పెద్దిల్లో ఉండొద్దు, చిన్నిల్లు అది అని వాళ్ళకున్న సౌలభ్యాన్ని బట్టి ఉంటాం, కానీ సౌలభ్యం లేదు ఎట్టు ఉంటాం. మాకు అంటే ఇంత పొలిటికల్గా చేసిన పెద్దిల్లు కాకుండా ఇద్దరు పెరిగిన వాతావరణం ఆర్భాటంగా ఉండేది కాదు. ఫ్యామిలీ అంతా కూడా అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ మాది, కానీ ఆయనది కానీ ఇద్దరిది. నేను కూడా ఆ వాతావరణంలో పెరిగి స్కూల్ కానీ కాలేజీలో చదవటం అవన్నీ కూడా దానికి తగ్గట్టుగానే మా పేరెంట్స్ ఉన్నదానికి తగ్గట్టుగానే పెంచారు, కానీ అప్పులు చేసి ఆర్భాటంగా ఇది చేయటము అలాంటివి లేదు. మ్యారేజ్ చేసుకునేటప్పుడు కూడా మేము కమ్యూనిస్ట్ దీంట్లోనే పెళ్లి చేసుకున్నాం. అప్పుడు కూడా ఎలాంటి ఖర్చు లేకుండా దాంట్లో పెళ్లి చేసుకున్నాం. స్వీట్ హార్ట్ ఇచ్చి నాకున్న ఉద్యోగంలో ఎంత ఇన్కమ్ వస్తుందో దాని ప్రకారమే నేను ఇల్లు డెవలప్ చేసుకుంటూ వచ్చాను. తిరుపతిలో మేము 20 years ఉన్నాం. అక్కడ ఉన్నప్పుడు ఇల్లు కట్టుకున్నాము. అక్కడ లోన్ తీసుకొని, బ్యాంక్ లోన్ తీసుకొని కట్టుకున్నాం. అక్కడ మాత్రం 2 stories బిల్డింగ్ కట్టుకున్నాను. తర్వాత హైదరాబాద్కి వచ్చినాక అక్కడ రెంట్లు తక్కువ, ఇక్కడేమో రెంట్ ఎక్కువ. ఈ రెంట్లు భరించడం కంటే అది అమ్మేసి ఇక్కడ కొనుక్కోవటం మేలని ఆ ఇల్లు అమ్మేసి ఇక్కడ అపార్ట్మెంట్ కొనుక్కోవటం జరిగింది. దానికి కూడా లోన్ తీసుకొని కట్టుకోవాల్సి వచ్చింది దీనికి. కాబట్టి పెద్ద ఇంట్లో ఉండాలా, కారులో తిరగాల అలాంటిది ఏం లేదు. ఉన్న దాంట్లోనే సౌకర్యంగా ఉండాలనేది మా కోరిక.